మీరు అనుకుంటున్నట్టు అలాంటిదేమీ లేదు. లేకపోతే చాలా మంచిది. బాబాయ్ మీరిక్కడ? మేము మీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నాము. ఓ ఏం లేదు, అది బాలాని కలవడానికి వచ్చాను అంతే. బాలాన్నయ్య, మీరు మాతో పాటు రండి. మేమందరం దుకాణం కోసం సామాన్ కొనడానికి వెళ్తున్నాము, అందుకు మీరు కూడా రండి. వస్తాను. పదబాబు. ఇదిగో మంగేష్, ఈరోజు అద్భుతమైన టీ పెట్టాలి. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈశ్వరుడు ఆ చిన్న జాతి వాళ్ళ తలరాతనే కొంచెం ఆ విధంగా రాశాడు. వాళ్ళు గెలవబోయే ఆట కూడా ఓడిపోతుంటారు. సరిగ్గా చెప్పారు పంతులు గారు. ఈశ్వరుడు మనకు తోడుగా ఉన్నప్పుడు అసలు మనకు చెడు ఎలా జరుగుతుంది? ఎవరైతే స్వామీజీని ఇరికించడానికి వచ్చారో వాళ్లే స్వయంగా ఇరుక్కున్నారు. మీరు చెప్పింది అక్షరాల నిజం సేట్ గారు. ఇదిగో తీసుకోండి. సేట్ గారు మీరు కూడా ఎలా ఇవ్వు మంగేష్. సేట్ గారు, మన స్వామీజీ సాధారణమైన వ్యక్తి కాదు. చెప్పాలంటే సాక్షాత్తు ఈశ్వరుడు. ఈశ్వరుడు నిజమే. మంగేష్, నీకు 2 నెలల సమయం ఇచ్చాను డబ్బులు తీసుకొని భూమి ఖాళీ చేయడానికి, కానీ నువ్వు చేయలేదు. ఇప్పుడు ఆ భూమి మీద నేను నా ఇష్ట ప్రకారం కబ్జా చేస్తాను. అన్నయ్య, ఆ భూమి నాకు వాటాగా వచ్చింది. నేను దాన్ని అమ్మదలుచుకోలేదు. మీరు ఏం చేసుకోవాలంటే అది చేసుకోండి. నేను ఎవ్వరికి భయపడను. నీకెంత ధైర్యం? అన్నయ్య, అరవకు. చిన్న తమ్ముడివి, అందుకే 4 రోజుల సమయం ఇస్తున్నాను. భూమి కాగితాలు తెచ్చి నాకు అప్పగించు. అలాగే డబ్బులు ఎంతనే మాట్లాడుకున్నామో అంతా తీసుకుని వెళ్ళిపో. మహేష్, ఈ ప్రవర్తన అంగీకరిస్తామనుకోకు. అయినా నువ్వు ఊహించుకోకు, మంగేష్ ఒంటరి వాడు కాదు. మేమందరం తనకు తోడుగా ఉన్నాం. అలా అయితే సరే, మీరందరూ కలిసి ఎంత బలం పెట్టగలరో పెట్టండి. కానీ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర 4 రోజులున్నాయి. 4 రోజులు. మంగేష్, కంగారు పడకు. ఏదో ఒక దారి దొరికే తీరుతుంది. లేదు సెట్ గారు, దీనికి సమాధానం కావాలి. పంతులు గారు, స్వామీజీ దగ్గరికి పెడతాం. ఆయన తప్పకుండా దీనికి తగిన ఉపాయం చెప్పి తీరుతారు. పదండి సెట్ గారు, పదండి పంతులు గారు. తమ్ముడు, నువ్వు కొంచెం దుకాణం చూస్తూ ఉండు. రామ్జీ, ఇదిగో చూడు, మేము దుకాణం తయారు చేసే పని కూడా మొదలు పెట్టేశాం. మంచి విషయం. నేను కూడా అన్ని సామాన్లు తీసుకొచ్చాను. ఆనందన్నయ్య, నాన్న, నేను చూస్తాను. రాణి. నాన్న, నేను పెద్దవాడిని అయినప్పుడు డబ్బు సంపాదించడానికి వెళ్తాను. అప్పుడు ఒక ఇల్లు కడతాను. దాని లోపల కేవలం నా పుస్తకాలే ఉంటాయి. భీమ్, నువ్వు పరీక్షలో పాస్ అవ్వడం కాదు, నీకు ప్రథమ శ్రేణి వచ్చింది. ఇంత చిన్న వయసులో నేను తన చేతిలో పుస్తకాల స్థానంలో ఈ పనిముట్లు ఉంచలేను. అది తప్పు.
మీరిద్దరూ నాకు మాట ఇవ్వండి. ఈ దుకాణంలోకి ఎప్పుడు రాకూడదు. కానీ ఎందుకు నాన్న? ఎందుకంటే మీరు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. ఏ పనున్నా గాని అది మేం చేసుకుంటాం. అయినా నా పిల్లలు చదువు వదిలేసి మా పని పాటల్లో పాలు పంచుకోవడం నాకు ఇష్టం లేదు. నాన్న, నేను మీకు మాట ఇవ్వలేను. ఎందుకంటే నాకు చదువు మీద పెద్దగా ఆసక్తి లేదు. అందుకే మీరు నన్ను మాట నుండి విముక్తి కలిగించండి. కానీ నాన్న, నేను చదువుకుంటాను. కానీ దాంతోపాటు నేను ఈ పనిలో సహాయం కూడా చేస్తాను. కానీ నేను మీకు మాటిస్తున్నాను నాన్న, నేను చదువుకుంటాను. కేవలం చదువుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. స్వామీజీ, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? స్వామీజీ, నాకు వాటాగా కొంచెం భూమి వచ్చింది. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. తను పక్క ఊళ్ళోనే ఉంటున్నాడు. అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. స్వామీజీ ఎప్పుడూ వచ్చి నన్ను బెదిరిస్తూ ఉంటాడు. ఈ రోజు కూడా వచ్చాడు. నన్ను బెదిరించడమే కాకుండా 4 రోజుల్లో ఒకవేళ నేను ఆ భూమిని తనకు అప్పగించకపోతే తను దాన్ని బలవంతంగా లాక్కుంటాడంట. స్వామి, ఇప్పుడు మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. ఏమనుకుంటున్నావు నా గురించి? నేనిక్కడ నీ భూములు, నీ ఇంటి గొడవలు తీర్చడానికి కూర్చున్నాననుకున్నావా? పో ఇక్కడి నుంచి. నేను ఇక్కడ కేవలం ధర్మసేవ కోసం ఉన్నాను, అంతేగాని నీ భూములు, నీ ఆస్తి గొడవలు తీర్చడానికి కాదు. స్వామి, మీరు సరిగ్గా చెప్పారు. కానీ స్వామీజీ, ఇతని భూమి బంగారం అండి, బంగారం. ఈ ప్రదేశంలో అన్నింటికన్నా ఖరీదైన భూముల్లో ఒకటి. పైగా స్వామీజీ ఆ భూమి భరోసాతోనే తన కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అవును స్వామీజీ, ఒకవేళ మా అన్నయ్య ఆ భూమి లాక్కున్నాడంటే అప్పుడు అనర్థం జరిగిపోతుంది. చాలా అనర్థం జరుగుతుంది. అప్పుడు నేను నా కూతురు పెళ్లి ఎలా చేయాలి స్వామి? ఖరీదైన భూమి. ఆ భూమితో నీ కూతురి తలరాత ముడిపడి ఉంది. నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. ఇక మీరందరూ వెళ్ళిపోండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. మీకు ధన్యవాదాలు స్వామీజీ, మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు స్వామీజీ. ఒకవేళ ఆ భూమి బంగారం లాంటిదైతే అప్పుడు ఆ భూమి మీద నా ఆశ్రమం నిర్మించి తీరాలి. నువ్వు సరిగ్గానే చెప్పేదానివి. ఒకే చోటు ఉండి గృహస్థ జీవితం మొదలు పెట్టడంలో ఉండే తృప్తే వేరు. ఈరోజు చాలా రోజుల తర్వాత నా భార్య చేతి వంట రుచి అనుభవించగలుగుతున్నాను. ఇప్పుడు రోజు భార్య చేతి వంటే దొరుకుతుంది. నిజం చెప్పావు. రేపటికల్లా మన దుకాణం తయారైపోతుంది. అప్పుడు ఇక్కడే సంపాదించడం, ఇక్కడే ఉండడం. అదే కదా సమస్య. నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించని పని ఇప్పుడు మనం చేయాల్సి వస్తుంది. కానీ ఏం చేయడం? నిన్ను ప్రేమించాను, అందుకే అన్ని చేసి తీరాలి. ఆలోచన ఏదైనా కానీ ఒక మంచి మనిషి అయ్యి బ్రతకటానికి కుదురుతుంది కదా. లేకపోతే మనం ఏమేమో చేయాల్సి వచ్చింది కదా. తినడానికి గుడిలోకి వెళ్ళి అడుక్కోవడంతో మొదలు దొంగతనం వరకు. కనీసం ఇక్కడ 4 డబ్బులు సంపాదించి తింటే అప్పుడు మనసులో ఏ మురికి, ఏ పాపం ఉండదు. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడుగు. నేను బాలా దగ్గర గిలకలు వాయించడం నేర్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు కొంచెం డబ్బులు సంపాదించవచ్చు. అలాగే ఇల్లు గడవడం కొంచెం సులభంగా కూడా అవుతుంది. నేను పనికిరాని వాడిని అయిపోయానా? చేతకాని వాడినా నువ్వు పనిచేయడానికి?
ఆగండి. నేను కేవలం ఆలోచిస్తున్నాను. కలిసి పనిచేస్తే మీకు సహాయంగా ఉంటుందనుకున్నాను. చిన్న జాతి వాళ్ళతో కలిసి ఉండి నీ ఆలోచనలు కూడా అలాగే అయిపోయాయి. భగవంతుడు వేసిన శిక్షని అనుభవిస్తున్నా. పెద్ద జాతి వాళ్ళం అయినా కూడా వీళ్లతో కలిసి ఉండవలసి వస్తుంది. కానీ దానికి అర్థం ఇది కాదు కదా. మనం మన సంస్కారాన్ని మర్చిపోయి వాళ్ళలాగా అయిపోవాలా? కేవలం చిన్న జాతి ఆడవాళ్ళే ఇంటి బయటకు వెళ్లి పనులు చేస్తుంటారు. పెద్ద జాతి వ్యక్తుల్లో ఒక సంస్కారం ఉంటుంది, ఆడవాళ్ళకి గౌరవం ఉంటుంది. అందుకే ఇక మీదట ఎప్పుడు నా ముందు ఈ పని చేయడం గురించి మాట్లాడకు. అయినా పని చేసినా అది కూడా ఏం పని? ఎలుకలు వాయించడమా? ఎక్కడైనా ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా? అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అయినా రామ్జీ ఇంటి అంతా తీసుకోలేదు కదా. ఆ సమయంలో నా గురించి ఎందుకు ఆలోచించలేదు? అక్కడ నువ్వు అంత గట్టిగా మాట్లాడావు. అక్కడ నోరు మూసుకొని సహాయం చేయలేనప్పుడు మరి ఇక్కడ సహాయం చేస్తున్నట్టు ఎందుకు నాటకం ఆడుతున్నావు? వెళ్ళు. ఇలా చూడు రామ్జీ, మన దుకాణ ప్రారంభోత్సవాన్ని ఈరోజే చేద్దామని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం దుకాణం తెరవబోతున్న విషయం ఊరు మొత్తం తెలిసిపోయింది. అవును, బాబాయ్ సరిగ్గా చెప్పారు. ఇప్పుడే మా పాక వెనక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. చూసారా? అన్నయ్య, ఇది చాలా మంచి విషయం. ఈ రోజే ప్రారంభోత్సవం చేసేద్దాం. మంచి పనికి ఆలస్యం చేయకూడదు. సందేశ్, నేను చెప్పింది ఏంటంటే దుకాణంలో లెక్కలు పద్దులు నువ్వు చూసుకో. ఆనంద్ ఇంకా బాల ఇద్దరూ కలిసి చెప్పులు బుట్లు తయారు చేస్తారు. ఏమంటావు? కొత్త చెప్పులు బూట్లు ఎవరెవరికి కావాలో వాళ్ళ ఖాతాలు బయానా నేను తీసుకొని వస్తాను. కానీ నాన్న, ప్రారంభోత్సవానికి కొనుగోలుదారులు కావాలి కదా. అంటే ఎవరైనా వస్తేనే ప్రారంభోత్సవం కదా. సతారా యొక్క అణువణువు మీద నా పేరు ఉండే రోజు ఎంతో దూరంలో లేదు. భీమ్రావ్, నీకు నీ కుటుంబం యొక్క అడుగడుగులోనూ కేవలం నాశనమే ఉంటుంది. రామ్జీ, ఇది అంబేద్కర్ గురువు గారి గొంతు. ఓయ్ రామ్జీ. ఏంటి గురుగారు విషయం? అంతా బానే ఉంది కదా? నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం. చల్లగా ఉండండి. అయ్యో, చెప్పుల వైపు పదే పదే చూస్తావేంటి రామ్జీ? తెగిపోయాయి. నేను కుట్టించుకోవడానికి రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాను. అప్పుడే తెలిసింది మీరు కూడా చెప్పుల దుకాణం తెరుస్తున్నారని. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇదిగో మొదటి కొనుగోలుదారుడు కూడా వచ్చేశాడు. ఇక దుకాణ ప్రారంభోత్సవం జరిగిపోతుంది. ఆనంద్, గురువుగారు చెప్పులు కుట్టు. మా అదృష్టం గురువుగారు. మేము ఇప్పుడే దుకాణం ప్రారంభోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాము. కానీ మా దగ్గర కొనుగోలుదారులు ఎవరూ లేరు. మీలాంటి కొనుగోలుదారులతో మొదలు పెట్టామంటే అంతకన్నా మంచి విషయం ఇంకేముంటుంది? అలా కాకపోతే ఇంకేంటి, ఇప్పుడు గురువుగారి చేతులతోనే దుకాణ ప్రారంభోత్సవం చేయిద్దాం. సరే, ఈ రోజు నేను అందరి కోసం ఏదైనా చేసి తెస్తాను. భీమ్, దుకాణంకి వెళ్ళి బెల్లం తీసుకునిరా. అన్నయ్య, తనకు కొంచెం డబ్బులు ఇవ్వండి. భీమ్, త్వరగా తీసుకురావాలి. అలాగే. ఇవ్వండి గురుగారు. పదండి. బాలా, నువ్వు ఒక పని చెయ్యి. ఆ దుకాణంలోకి నీళ్లు తీసుకునేళ్ళు. అమ్మ రాణి, చూడమ్మా, నువ్వు వంటగదిలోకి వెళ్లి పాయసం చేయడానికి ఏర్పాట్లు చేయి. నేను ఇప్పుడే వస్తాను. సరే, పదండి. అయితే గిలకలు నేర్చుకోవడం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? బాలా, నేను గిలకలు వాయించడం నేర్చుకోలేను. గిలకలు వాయించడం నేర్చుకుంటానంటే నా భర్త ఒప్పుకోలేదు. నాకు తెలుసు. అయినా కూడా అమ్మాయిలు ఎక్కడ గిలకలు వాయించగలరు? ఒకవేళ అమ్మాయిలు గిలకలు వాయించడం నేర్చుకోలేరని నీకు తెలిసినప్పుడు మరి నువ్వు నాకు వాయించడం నేర్పిస్తానని ఎందుకు చెప్పావు? నేర్చుకున్నాక వాయించడానికి నన్ను నీతో పాటు తీసుకెళ్తానని ఎందుకన్నావు? అయితే సరదా కోసం నేర్చుకోండి. వద్దు. ఇప్పుడు దాని మీద డబ్బులు సంపాదించలేనప్పుడు
ఇక సరదా ఏంటి, నేర్చుకోవడం ఏంటి? అయినా కూడా నా భర్తకి ఇష్టం లేదు. తెలుసు. అయినా మీరు ఎంత బాగా గిలకలు వాయించినా కూడా మీకెవ్వరు కూడా పనివ్వరు. నేను సిద్ధపడ్డానికి కారణం ఉంది. అదేంటంటే నా మనసులో అత్యాశ కలిగింది. అత్యాశ ఏంటంటే మీరు ఈ వంకతో నన్ను కలుస్తారు, నాతో మాట్లాడతారు, నాతో కలిసి సమయం గడుపుతారు. ఎందుకంటే మీతో కలిసి సమయం గడపడం నాకు చాలా నచ్చుతుంది. అరవద్దు. చిన్న తమ్ముడివి, అందుకే 4 రోజులు గడువిస్తున్నాను. భూమి కాగితాలు తెచ్చి నాకు అప్పగించు. అలాగే ఎంత డబ్బు అయితే మాట్లాడుకున్నామో అంత డబ్బు తీసుకుని వెళ్ళిపో. నేను నా భూమిని అన్నయ్యకి ఎలా ఇస్తాను? లేదు, ఏం జరిగినా సరే నేనివ్వను. దీనికోసం నా ప్రాణం పోయినా సరే. అయ్యో, నేను దాన్ని అమ్ముకునే కదా నా కూతురికి పెళ్లి చేయాల్సింది. మంగేష్, స్వామీజీ, ఇంత ఉదయాన్నే ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? స్వామీజీ, మీరు ఇంత ఉదయాన్నే నా ఇంటికి వచ్చారా? విషయం అలాంటిది మరి. అందుకే నేనే స్వయంగా వచ్చాను, వేచి ఉండలేకపోయాను. ఏంటి విషయం స్వామీజీ, చెప్పండి. నీ భూమి నీ నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. నీ తలరాత బాగుంది. ఆ ఈశ్వరునికి నీ మీద ప్రత్యేక దయ కలిగింది. ఏమైంది స్వామీజీ, ఏమైంది? ఈ రోజు ఉదయం సాక్షాత్తు ఈశ్వరుడే నా కలలోకి వచ్చాడు. ఆయన ఏం చెప్పారంటే, వెళ్ళి అతనితో చెప్పు, అతను ఒక పని చెయ్యాలి. ఇక దాని తరువాత అతని జీవితంలోని దుఃఖమంతా నేనే తీరుస్తాను. చెప్పండి స్వామీజీ, ఏం చేయాలి నేను? మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను. ఈశ్వరుడి కోరిక ఏంటి స్వామీజీ, ఏంటి? ఆ భూమి భాగం నీ దగ్గర ఉంది కదా, దాన్ని ఈశ్వరుడి పేరు మీద రాసే. దాంతో అక్కడ ఈశ్వరుడి యొక్క విశాలమైన మందిరం ఏర్పడుతుంది. ఇక మేం కూడా మా మఠం ఏర్పరచుకుంటాం. ఇందులోనే నీకు మంచి జరుగుతుంది మంగేష్. ఆహా ఆనంద్, ఆహా, నీ చేతుల్లో ప్రతిభ ఉంది. నాకు ఎంతకాలం తెలియనే లేదు నీకు ఈ పని ఎంత చక్కగా వచ్చని. గురువుగారు, నేను ఎప్పుడైనా ఎవరైనా చెప్పుకుట్టడం చూసినప్పుడు ఆ పని చాలా కళాత్మకమైనది అనిపించేది. తరువాత నాకిది నేర్చుకోవాలనిపించింది. అయితే నాకు ఎప్పుడైనా స్టేషన్ వైపుకు వెళ్ళే అవకాశం వచ్చినా, ఆ నాన్న మీకు సదాశివ మావయ్య గుర్తున్నారా? నేను ఆయన దుకాణంలోకి వెళ్ళి కూర్చునేవాణ్ణి. ఆయనే నాకు నేర్పించారు. అయినా ఈ విషయం స్వయంగా సదాశివ్ వచ్చి నాతో చెప్పారు. అప్పుడు నేను కూడా అనుకున్నాను, సరే పోనీలే, ఆనంద్ ఏదో ఒక పని నేర్చుకుంటున్నాడు, పైగా ఆ పని ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తుంది అని. ఈ రోజు పనికొచ్చింది. స్వామి, మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఆ భూమి చాలా విలువైంది. ఆ ఈశ్వరుని భరోసా కన్నా ఆ భూమి భాగం నీకు అంత విలువైనదా? నేను అంగీకరిస్తున్నాను. నువ్వు ఆ భూమి భాగంతో నీ కూతురికి నువ్వు ఘనంగా పెళ్లి చేయగలవు. కానీ నువ్వు చనిపోయిన తరువాత నిన్ను ఈ భవసాగరం ఎవరు దాటించగలరు? దానికోసం
ఈ ఈశ్వరుడేగా కావాలి. కానీ స్వామీజీ, సమయం తీసుకో. ఈశ్వరుడి సందేశం వచ్చింది, నీ వరకు చేరవేశాను. ఆలోచించుకో. నేను వెళ్తాను. స్వామీజీ